నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల ముందుగా హెడ్లైన్స్. అమరజీవి పొట్టి శ్రీరాములకి ఘన నివాళులు. భారీగా తరలి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు. ఎంపీ పుట్ట మహేష్ తో రాజీనామా చేయించాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ డిమాండ్. ఎన్టీఆర్ సమాజ్ సేవే నాకు ఆదర్శం. 81వ జన్మదినోత్సవ వేడుకల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఘనంగా ముగిసిన పాత సోమాలమ్మ జాతర. భారీ ఎత్తున భక్తులకు అన్న సమారాధన. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ. ఇక డీటెయిల్స్ చూస్తే, అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు రాజమండ్రి డీలక్స్ సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆయన అందించిన సేవలను, ప్రత్యేక రాష్ట్ర అవతరణకు చేసిన త్యాగాలను వక్తలు కొనియాడారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, అమరజీవి స్టాంప్ సాధనలో ప్రముఖ పాత్ర వహించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, వైశ్య నాయకులు, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేష్, షట్టివల్లుజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తవ్వ రాజా, వైఎంవిఏ అధ్యక్షులు పచ్చికోళ్ల సురేష్, ఆవోగా అధ్యక్షులు కొల్లూరి గోపాలకృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్షులు తీగల రాజా, రాష్ట్ర సువర్ణ వర్తక సంఘం రాష్ట్ర కార్యదర్శి కుర్మదాసు ప్రభాకర్, బూర్లగడ్డ సుబ్బారాయుడు, మాటూరి రంగారావు, నిమ్మలపూడి గోవింద్, ఇన్నమూరి రాంబాబు, షట్టి జగదీష్, కనకాల రాజా తదితరులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు వెత్స వెంకట సుబ్రహ్మణ్యం, కార్యదర్శి పందిరి వీరధర స్వామి విచ్చేసిన పెద్దలకు పొట్టి శ్రీరాముల్ని భారతరత్న బిరుదుతో సత్కరించాలని, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకి అమరజీవి నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. వైశ్య సేవా సదనం విద్యార్థులను, అంగన్వాడీ కేంద్రాల పిల్లలు 200 మందికి డిన్నర్ సెట్లు అందజేశారు. మధ్య నారాయణరావు, నల్లం శ్రీను, నల్లం ఆనంద్, మద్దుల మురళీకృష్ణ, తొంటెపు రామలింగస్వామి, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, పవన్ కుమార్, దొరబాబు, జవ్వాది మురళీకృష్ణ, కుచ్చి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఒకసారి రేపు చూడాలి. ఓకేనండి. పొట్టి శ్రీరాములు గారు ఓకే సార్. ఇంకో బాబు స్పీడ్గా ఒక పట్టుకోండి. ఎలా చూడాలి సార్? ఒకసారి ఎలాగా సార్ బాబ్జీ గారు ఎలా చూడాలి? డ్రగ్స్ వినియోగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్తో నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. స్థానిక వియ్యల్పురంలోని మార్గాని ఎస్టేట్లో జరిగిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ, ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ హైదరాబాద్లో జరిగిన రేవ్ పార్టీలో ఈగల్ టీంకు రెడ్ హ్యాండెడ్గా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిగ్గుమాలిన చర్య అని భరత్ ఘాటుగా విమర్శించారు. చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేయాల్సిన వారే డ్రగ్స్, కొకైన్ వంటి అనైతిక చర్యలకు పాల్పడటం, ఆ పైన
అరెస్టు కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకి మాయని మచ్చ అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఇటువంటి ప్రజాప్రతినిధులను అందలం ఎక్కించడం ఆ పార్టీ సిద్ధాంతాలు, నీతి నిబద్ధత ఎటువంటివో అర్థమవుతుందన్నారు. వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ను టీడీపీ నుంచి తొలగించాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని భరత్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ పుట్టా మహేష్ అనే వ్యక్తి కేవలము ఒక పావు మట్టుకే, దీని వెనకాల నెట్వర్క్స్ ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బయటికి రావాలి. అంటే సాక్షాత్తు ఒక ఎంపీనే డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకుంటా ఉండి జేబుల్లో పిస్టల్స్ పెట్టుకుని గాల్లో పోలీస్ టీం వస్తున్నారని చెప్పి గాల్లో షూట్ చేస్తూ ఉంటే అసలు ఇది గూండారాజు కాకపోతే ఏ రాజ్యం అండి అని అడుగుతున్నా. అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి అటు తెలంగాణ ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరి వాళ్ళ ఎంపీని ప్రొటెక్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఉంటారు. కాకపోతే ఇది మీడియా మీ యొక్క ప్రోత్సాహము, మీరంతా కూడా చాలా యాక్టివ్గా ఉండడం వలన అక్కడ ఎవరెవరు ఉన్నారనేది ముందరే విజువల్స్ బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చిన తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా అయి ఉండకపోవచ్చు. నాకు తెలిసి మీడియా కూడా ఫోర్త్ పిల్లర్ కింద రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి 81వ జన్మదినోత్సవ వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పెద్ద ఎత్తున కూటమి నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి తమబోటి వాళ్లను ప్రోత్సహించారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సినిమాల్లో తల్లా పెళ్ళామా, వరకట్నం, ఉమ్మడి కుటుంబం వంటి సినిమాలతో సమాజ సేవ చేసి ఉన్నత స్థానానికి ఎదిగిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారికి ఎంతో గుర్తింపు తెచ్చారన్నారు. రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరోపక్క అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారన్నారు. 37 మంది లబ్ధిదారులకు 31,40,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులు క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో టీఎన్టీయూసీ ఆటో కార్మికులకు ప్రమాద బీమా పత్రాలు అందించారు. హుకుంపేట జంక్షన్ డీమార్ట్ పక్కనున్న గ్రౌండ్లో గోరంట్ల జన్మదినం సందర్భంగా 3,000 మందికి చీరలు, 100 మందికి క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, జిల్లా పార్టీ అధ్యక్షులు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాజానగరం కొవ్వూరు ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, మొప్పిడి వెంకటేశ్వరరావు, షట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమి నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, మిత్రులు, అధికారులు విచ్చేసి అభినందనలు తెలిపారు. పేద కార్యకర్తలకు సాయం అందేలాగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజున నా మిత్రులు మేము అందరం కలిపి 3,000 మందికి మహిళలకి చీరలు ఇచ్చే కార్యక్రమం కానీ, యువతకి కిట్లు ఇచ్చే కార్యక్రమం కానీ, ఆటో రిక్షా కార్మికులకు ఉచితంగా ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమాలు కానీ మేము అమలు చేస్తూ ఉన్నాం. అలాగే పేద కార్యకర్తలకు కూడా కొంతమందికి సాయం చేసే కార్యక్రమాన్ని ఈ రోజున అమలు చేస్తూ ఉన్నాం. మాటలు కాదు, చేతలు ఉండాలి. మనం చేసే రోల్ మోడల్ రాష్ట్రానికి ఆదర్శవంతంగా 10 మంది అనుసరించేలాగా ఉండాలని కోరుకునే వాళ్ళు అవుతామని. రాబోయే పురస్కారాలకి ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నాం. నిన్ననే 200 కోట్ల రూపాయలతోటి రూరల్ నియోజకవర్గంలో మంచినీటి అద్దెని తొలగించడం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వచ్చాం. అనుమతి ఇచ్చారు. 1 సంవత్సరం లోపల శుద్ధి చేసిన గోదావరి నీళ్లు మొత్తం రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికాం. దానికి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. పుష్కరాలకు ఆలంబనగా అభివృద్ధి చేసి ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించడం, చరిత్రలో ఉండేలాగా చేయటం. రాజమహేంద్రవరం చరిత్రలో నాది ఒక భాగమని నమ్మే దశలో ఉన్నాం. ఏం చేశాము అనే వాళ్ళకి అనేక సమాధానాలు ఉన్నాయి. ఇవాళ హౌసింగ్లో కానీ, నగర అభివృద్ధిలో కానీ, రహదారుల విశాలం చేయడంలో కానీ అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసాం. బొమ్మూరు లాంటి బ్రహ్మాండమైన విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అందరికీ రాజమహేంద్రవరం శ్యామలానగర్లో వేంచేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవ కమిటీ ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో శ్రీ పాత సోమాలమ్మ జాతర మహోత్సవాల్లో ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఉత్సవ కమిటీ తరఫున గొర్రెల సురేష్ సత్కారం చేసి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. మధ్యాహ్నం 11 గంటల నుంచే అమ్మవారి ఆలయం వద్ద ఉన్న అన్నదానం ప్రారంభమైంది. భక్తులు క్యూ లైన్లో బారులు తిరిగి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రద్దీతో ఆలయంలో సందడి నెలకొంది. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి గొర్రెల సురేష్ ఉత్సవ కమిటీ కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మ బేబీ వాళ్ళ దగ్గర భోజనం చేస్తున్న వాళ్ళు కూడా మరోసారి చెప్తున్నాం, కంపల్సరీ మీరు భోజనం అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లని డస్ట్బిన్లోనే వేయాలి. ప్లేట్లు, గ్లాసులు డస్ట్బిన్లోనే వేయాలి. కొంతమంది బయట పంపించండి. బయట కౌంటర్స్ ఖాళీగా ఉన్నాయి, బయటకు వచ్చి భోజనం చేయొచ్చు. ప్రతి కౌంటర్లోనే ఒకే ప్రసాదం, ఒకే భోజనం. ఎవరికి ఎలా ఏది కావాలి. తూర్పుగోదావరి జిల్లాలోని 138 పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాలు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. పరీక్ష తొలి రోజు కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వెంట పెట్టుకుని పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని వారు పరీక్ష రాసి వచ్చే వరకు అక్కడే వేచి చూడటం కనిపించింది. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 24,566 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 12,568 మంది బాలురు, 11,998 మంది బాలికలు ఉన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రశ్నపత్రాలను కేంద్రాలకు తరలించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్లు విధించారు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలోని 138 కేంద్రాల్లో సుమారు 1,600 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు డీఈఓ కె వాసుదేవరావు వెల్లడించారు. అదేవిధంగా 18 సెట్టింగ్ స్క్వాడ్లు, 18 రూట్ ఆఫీసర్లు నిరంతరం పరీక్షా కేంద్రాలను తనిఖీలు, పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోలమూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో కోలమూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సత్కరించి కేక్ కట్ చేయించారు. అనంతరం కోలమూరు రాయుడుపాకలు గ్రామాల్లో 1,500 మంది మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 2 లక్షల రూపాయలతో నిర్మించిన సరస్వతి మాత విగ్రహాన్ని గోరంట్ల ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, కోలమూరు సొసైటీ అధ్యక్షుడు అడ్డాల శ్రేణు, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు ఉండవల్లి బంగారాజు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్
యామాన నారాయణ గౌడ్ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంత భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించిన పెన్నమరెడ్డి ఈశ్వరుణ్ణి ఎమ్మెల్యే గోరంట్ల అభినందించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారిని అలాగే ఇవాళ చంద్రబాబు ఇవ్వచ్చు. ఇవాళ మళ్ళీ ఏదైనా ఒక సీటు కొట్టైనా ఏదైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే అన్నయ్య దగ్గరికి వెళ్తే వెంటనే వారం రోజుల్లో ఒక్కొక్కరికి 10 లక్షలు 5 లక్షలు బిల్లులు ఇచ్చిన ఘనతైనా ఎవరికైనా కార్యకర్తలకు అవకాశం ఇచ్చి రేపు పొద్దున ఏదైనా సరే ఒరికి చెప్తే ఏ ఏరియాలో చూపించి వారికి కార్యకర్త చేస్తారు అన్నయ్య ఆయన అందరినీ కార్యకర్తలందరినీ గౌరవంతో ఈ ఊళ్ళో ఆయన గొప్ప విజయసాయంతో ఈ పుట్టినరోజు చేసుకుంటూ మళ్ళీ మేము చేసుకోవాలన్న నా ఆనందంతో పాల్గొని వాళ్ళని పెట్టి నిర్ణయించాను. ఈ వచ్చిన జనందరికీ శుభాకాంక్షలు చెప్పుకోవడం సెలవు తీసుకున్నాం. రోడ్లు వేసుకుంటున్నాం, కాలువలు చేస్తున్నాం. 14 ఈశ్వరుడు గారు ఈ ప్రాంతంలో నా ఎంటబడి అనేక రోడ్లు వేయించాడనే విషయాన్ని మర్చిపోవచ్చు. మళ్ళీ పెండింగ్ కాలువలన్నీ చేస్తా ఉన్నాం. హౌసింగ్ లో లోపం జరిగింది. ఆరోగ్యకరమైన జీవితం జీవించాలంటే ప్రతి వ్యక్తి వ్యాయామం కోసం సమయం కేటాయించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిలుపునిచ్చారు. ఏవి అప్పారావు రోడ్లోని ప్రిజం టోన్ ఆఫ్ జిమ్ ఎండి కృష్ణతేజ్ ఆధ్వర్యంలో 3K రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జెండా ఊపి 3K రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ లైఫ్లో ఫిట్నెస్ చాలా అవసరమని అన్నారు. ఆరోగ్యకరమైన జీవితం లేకపోతే చేయగలిగిందేమీ లేదని వివరించారు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత దాని విలువ తెలుస్తుందని తెలిపారు. వ్యాయామం కోసం ప్రతి వ్యక్తి రోజులో కొంత భాగం సమయాన్ని కేటాయించాలని సూచించారు. సమయం లేదని అంటున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టేనని వివరించారు. వ్యాయామం కోసం తప్పనిసరిగా సమయం కేటాయించాలని తెలిపారు. విజేతలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పాల్గొన్నారు. రిసెప్షన్ లో కలిస్తే దే విల్ గివ్ యూ అ ప్రాపర్ డాక్యుమెంట్. ఓకే భయ్యా ఫోటోగ్రాఫర్ మెయిన్ ఫోటోగ్రాఫర్ టైం లేదన్నది ఎవరైనా అంటున్నారంటే అది సింపుల్ ఎక్స్క్యూజ్. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. టైం లేదు అన్నది ఏమీ ఉండదు. ఎవరైనా సరే టైం మెయింటైన్ చేయాల్సిందే. నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ మై హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. మార్నింగ్ 1కి రానివ్వండి, 2కి రానివ్వండి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో 4కి లెగిస్తారు. 1.5 hour యోగా చేస్తారు. హీఈస్ నౌ 74. హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏజ్ 74. ఆయన పనిచేసినట్లు మేము కూడా పనిచేయలేకపోతా ఉన్నాం. ఆయన ఎనర్జీ ఇప్పటికీ మాకు రావట్ల. 1-2 hours అనర్గళంగా మాట్లాడతారు. జనరల్గా మనం ఒక 1/2 hour మాట్లాడిన తర్వాత డ్రైన్ అవుట్ అయిపోతాం. కానీ 1-2 hours ఫుల్ ఎనర్జీతో మాట్లాడతారు. అంటే సింపుల్ లాజిక్, సింపుల్ ఫండా. ఎవ్రీడే మార్నింగ్ ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మార్నింగ్ లేచి 1.5 hour ఎక్సర్సైజ్ చేస్తారు. తినే తిండిని కంట్రోల్ చేసుకుంటారు. అవన్నీ మీరు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇస్కాన్కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, సంస్థ ఆధ్యాత్మికమే కాకుండా అన్నామృత ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు వేలాది మందికి మధ్యాహ్న భోజనంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని రాజమండ్రి బ్రాంచ్ నిర్వాహకులు శివానంద్ నిమాయిదాస్ వెల్లడించారు. స్థానిక గౌతమ్ ఘాట్లో ఉన్న ఇస్కాన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో చెన్నా ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి జీవితకాలం సభ్యుడిగా ఉన్నారన్నారు. 7 ఐడియాస్ ట్రస్ట్ నిర్వహిస్తున్న అతడు ఇస్కాన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని, పాలక మండలిలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రముఖుడికి ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో కాల్ని వైరల్ చేసి సంస్థ ప్రతిష్టతకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. సంస్థలో ఉన్న సుమారు 3,800 మంది జీవితకాలం సభ్యులలో ఒకరైన వ్యక్తి భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు దృష్టికి వచ్చిందని, అందువల్ల అతడి చేతిలో ఎవరూ మోసపోవద్దని, మాయమాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సంస్థ ప్రతిష్టతకు భంగం కలిగించేలా అతను చేస్తున్న రికార్డులు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమావేశంలో రవిచంద్ర ప్రభు, హేమంత్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.
కొన్ని సంవత్సరాలుగా ఆయన వచ్చినప్పుడల్లా కూడా మాకు సో ఆయనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాడు ఇంత దాంట్లో. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో గొడవలు పెట్టుకోవడం, తర్వాత పాలక మండలిలోకి అంటే మందిరం యొక్క యాజమాన్యం, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని జీబీసీ బ్యూరో పైన ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా డోనర్స్గా ఉంటారు కానీ పాలక మండలిలో పాల్గొనడానికి వీలు ఉండదు. కానీ ఆయన మేనేజ్మెంట్లోకి రావడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు. మా మీద ఒత్తిడి కూడా తీసుకురావడం జరిగింది. సో నచ్చ చెప్పడానికి మేము ప్రయత్నం చేసాం, కానీ దాన్ని అతను స్వీకరించలేదు. సో ఈ విధంగా కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు మేము జీవిత సభ్యులైనటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఆయన ఇస్కాన్ జీవిత సభ్యులే, వారితో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అది వాయిస్ని వైరల్ చేసి అందరికీ కూడా వినిపించడం జరిగింది. ఆయన జీవిత సభ్యుడు, ఇస్కాన్ జీవిత సభ్యులు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు నల్లమిల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక డిలక్స్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు బీజేపీ నాయకులు, నగర ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకు చేసిన త్యాగాలను అందరూ స్మరించుకోవాలని కోరారు. బీజేపీ నాయకులు నల్లమిల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఇన్నమూరి రాంబాబు, బీజేపీ రాజానగరం ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, ప్రముఖ సినీ నటుడు జిత్ మోహన్ మిత్రాలకు చిరు సత్కారం చేశారు. వారు ఆర్యవైశ్యులకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారని నల్లమిల్లి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జిల్లా నాయకుడు గుర్రాల వెంకట్రావు తదితర నాయకులు పాల్గొన్నారు. తెలుగు భాష ప్రాతిథ్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. అలాగే హింస కాకుండా అహింసా మార్గంతో వారు చేసిన ఉద్యమాన్ని కానీ, వారి స్ఫూర్తి కానీ, ఆనాడు మహాత్మా గాంధీ గారి తర్వాత భారతదేశంలో హింసకి దావు లేకుండా అహింసతోటి వారు చేసిన పనులు ఈ 7 తరానికి కూడా అందరికీ చెప్పాల్సిన బాధ్యత, గురు బాధ్యత. ధవళేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీలో ఏర్పాటైన విశ్వ టఫ్ గ్లాస్ ఎల్ఎల్పిని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ సిగ్రకొల్లపు శివరాం సుబ్రహ్మణ్యం, ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తవ్వ రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేసిన గ్లాస్ తయారీ కంపెనీ ఈ ప్రాంతంలోని నిర్మాణ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. గతంలో గృహ ఇతర అవసరాలకు అవసరమైన గ్లాస్ను విజయవాడ, విశాఖపట్నం నుండి తెచ్చుకోవాల్సి వచ్చేదని, దీనివల్ల రవాణా ఖర్చులతో పాటు సమయం కూడా వృధా అయ్యేదన్నారు. ఇక్కడ విశ్వ టఫ్ గ్లాస్ ఏఎల్ఎల్పి కంపెనీ అందుబాటులోకి రావటం వల్ల రవాణా ఖర్చులు, సమయం కూడా ఆదా అవుతుందన్నారు. విశ్వ టాప్ గ్లాస్ ఎల్ఎల్పి కంపెనీ ఎండి సురేంద్ర మాట్లాడుతూ, విశ్వ టాప్ గ్లాస్ ఎల్ఎల్పి వల్ల ఇక్కడ బిల్డర్లు, ఆర్కిటెక్చర్లు, ఇంటీరియర్కు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. గ్లాస్ అనేది చాలా సున్నితమైన వస్తువని, ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఖర్చుతో కూడుకుందన్నారు. కంపెనీ పార్ట్నర్లు సాయి, హరిసాయి, శ్రీకాంత్, హేమంత్, ప్రముఖ బిల్డర్లు, వ్యాపారవేత్తలు మన్యం ఫణి, తొంటపు రామలింగేశ్వర స్వామి, వంకాయల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది రాజమండ్రిలోనే కాదు, మొత్తం ఈ కోస్తా జిల్లాలలోనే అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీని పనిచేశారు. అలాగే కొంతమందికి ఉపాధి కల్పించే విధంగా. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే మనకి ఇబ్బంది పడుతున్నామో, గ్లాస్ అనేది ఎంత సెన్సిటివ్ ఉంటుందో మనకి తెలుసు కాబట్టి ఏ మాత్రం బ్రేకేజ్ అయినా దాన్ని ఉపయోగపడదు. అలాంటిది ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడే చెప్పినారు 40 mm నుంచి 40 mm నుంచి 8x12 అంటే 12 అడుగుల నుంచి 8 అడుగుల దాకా తయారవుతున్నటువంటి హై రైజ్ నా దృష్టిలో హైయెస్ట్ అనుకుంటున్నాను నేను. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ రాజమండ్రిలో ఈ ఫ్యాక్టరీ నెలకొల్పడం సంతోషంగా ఉంది. స్నేహితులు సురేంద్ర గారు, వారి మిత్రులు, వారి పార్ట్నర్స్ వాళ్ళందరూ కూడా రాజమండ్రికి మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో రాజమండ్రిలో ఇంకా
ముందుకు వెళ్ళడానికి ఈ ఫ్యాక్టరీ దోహదపడుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తాను. కంగ్రాచులేషన్స్ సురేంద్ర అండి. రాజమండ్రిలో మేము విశ్వ టఫ్ అండ్ గ్లాస్ ఎల్ఎల్పి అని ఒక కంపెనీని స్థాపించడం జరిగింది. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న బిల్డర్స్కి, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్స్కి వీళ్ళందరికీ సమయానుకూలంగా హై ఎండ్ ప్రోడక్ట్ని విత్ క్వాలిటీ తోటి అనుకున్న టైంలో అందజేయాలన్న ఏకైక ఉద్దేశంతో మా వ్యాపారాన్ని ఇక్కడ విస్తరించడం జరిగింది. మేము ఈ వ్యాపారంలో నేను 1992 నుంచి ఉన్నాను సార్. ప్రొడక్షన్లో ఇదే మొట్టమొదటిసారిగా రావటం. ఇప్పుడు దాకా ట్రేడింగ్లో. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు 25% ఉచిత విద్య సీట్లు న్యాయబద్ధంగా భర్తీ చేయాలని ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు. బైపాస్ రోడ్ నెల్సన్ మెమోరియల్ చర్చ్లో ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం సమావేశం జరిగింది. అధ్యక్షులు కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలని లక్ష్యంతో ఆర్టీఈ 12/1 విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 25% మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సి ఉందని అన్నారు. అయితే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఈ జీవోను సక్రమంగా అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్యా చట్టం ఉందని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులకు ఉన్నప్పటికీ ఈ జీవోపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో ఈ జీవో సక్రమంగా అమలు కావటం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల పేద వర్గాలకు విద్య అందని ద్రాక్షగా మారిందని తెలిపారు. ట్రెజరర్ కె దేవి, తేజేశ్వరి, జాయింట్ సెక్రటరీ ఎం దుర్గా భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ ఏ నగేష్, ఏ సుధీర్, పి శ్రీనివాస్, పి రవికుమార్, కెవి శంకర్, టి ఎర్నిబాబు, ఎండి కర్రిముల్లా, సిహెచ్ లోకేష్ కుమార్, ఎం అఖిల్, కె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున వాల్వన్సీలో ఉన్న ఒక చాలా ఉన్నాయండి సెక్షన్లో స్కూల్ వారు మరి పోవాలి కనీసం ఏమీ చేయలేదండి. బ్యానర్లు కట్టించాలి. ఈ యొక్క చట్టం మరి తెలియచేస్తున్న ఆర్టీటీలో 12 ప్రభుత్వాలు ప్రచారం చేయకపోయినా, యాడ్లో చేయకపోయినా, ఏమీ స్పందన లేకపోయినా మా తల్లిదండ్రుల సంఘం మేమందరం కూడా రాత్రనక పగలనక సుమారు 1000 మందికి ఉచితంగా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా మేము ఆన్లైన్ చేయడం జరిగిందండి. ఈ రోజున ఎవరైతే ఆన్లైన్ చేసామో వారందరినీ విశాఖపట్నం, విజయవాడ అనేక జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల నుంచి ఈ రోజున మరి మీ ఎదురుకుండా ఉన్న సమాపకంగా మరి ఇక్కడ అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. అయ్యా మరి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు దాకా మరి ఆన్లైన్ చేసుకునేడానికి అవకాశం ఉంది. అందులో కనీసం 7 రోజులు మరి ఏదైతే ఆన్లైన్ చూపించడం సరైన విధానంగా మరి ఆన్లైన్ చూపించకుండా చాలామంది మేము ఇబ్బంది పడ్డామని సభముఖంగా తెలియజేస్తాం. ఈరోజు మీడియా ద్వారా మీ అందరికీ మాట్లాడుతున్న అధికారులతో ప్రాముఖ్యంగా మేము గౌరవంగా చాలా విన్నపంగా మేము విజ్ఞాపించుకుంటున్నాం. గౌరవపూర్వకంగా మాకు న్యాయబద్ధమైన న్యాయం చేయండి. 1,00,000 సీట్లు ఉంటే 1,00,000 సీట్లో కనీసము 20. వాసవి క్లబ్ మల్లయ్యపేట ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా మల్లయ్యపేట దుర్గానగర్లో గల జాతిపిత మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలు వద్ద నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ సిజిఎఫ్ లక్ష్మీ తాయారు, వాసవి క్లబ్ మల్లయ్యపేట ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చెక్క ఆదినారాయణ తదితరులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆనాడు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన త్యాగాన్ని భారతరత్న అవార్డుతో గుర్తించాలని కోరారు. అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకుని నేటి తరం రాజకీయ నాయకులు, యువత ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వాహన చోదకులు, పాదచారులకు స్వీట్లు, డ్రింకులు పంపిణీ చేశారు. క్లబ్ సభ్యులు రత్నమాల, లీలా సుందరి, సత్యనారాయణ, ప్రసాదు, రాంబాబు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసు, తులసీరావు తదితరులు పాల్గొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జై జై అమరజీవి పొట్టి జై ఆంధ్ర జాతి పిత పొట్టి శ్రీరాములు గారికి జై శ్రీరాములు గారికి జై పొట్టి శ్రీరాములు గారికి జై వెరీ గుడ్. ఎంతో ఘనచరిత్ర కలిగిన ప్రభుత్వ అటానమస్ ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అల్యూమిని అసోసియేషన్ గత 5 ఏళ్ల కాలంగా విశేషంగా కృషి చేసిందని సంఘం అధ్యక్షుడు ముల్లా మాధవ్ వెల్లడించారు. తమకు సహకరించిన వారికందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీ భవనం వద్ద సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ముల్లా మాధవ్ గత 5 ఏళ్ల కాలంలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అనునిత్యం కళాశాల ప్రతిష్టను పెంపొందిస్తూ కళాశాల ప్రిన్సిపల్ సహకారంతో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ నెలాఖరుతో తమ పదవీ కాలం ముగిస్తుందని ఏప్రిల్ 12వ తేదీన ప్రిన్సిపల్ రామచంద్ర ఆధ్వర్యంలో సీనియర్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో ఎన్నికలు జరిపి కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కళాశాలకు అదనపు తరగతి గదులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సహకారంతో నూతన ఆర్చ్ నిర్మాణం, విద్యార్థులకు ఉపయోగపడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇదే సమయంలో కళాశాల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఉద్యమాలు కూడా నిర్వహించామన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరైనా నామినేషన్ ఫీజు చెల్లించి పోటీ చేయవచ్చన్నారు. సమావేశంలో జనరల్ సెక్రటరీ గద్ది సుధాకర్, ట్రెజరర్ విజయలక్ష్మి, తెలుగు అధ్యాపకుడు కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పత్రికే బంధువులందరికీ నమస్కారాలు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఈ 5 సంవత్సరాలు వివిధ రకాల సేవలు అందిన పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు, అలాగే మాజీ కార్పొరేట్ బ్యాంక్ వారు తెలియజేస్తారు. మా ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్ ఒక ఇద్దరు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ గురైతే పీజీ సెట్, ఏపీ సెట్ పెట్టడం జరిగింది. దాంట్లో అన్ని యూనివర్సిటీల్లో చదువుకున్నారు కాబట్టి ఆయన 42 లక్షల విలువ కలిగినటువంటి భవనాల కోసము గౌతమి నేత్రాలయని మన కళాశాల సొంత నిధులతో గనికృష్ణ గారు ఆయన రూడా చైర్మన్గా ఉన్న సందర్భంలో మనకి మన ఆర్ట్స్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరూ ఇలాగని వచ్చిన చాలా సంతోషం. మరి 2021 ఆల్మిని ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా ఎస్ఎస్ఆర్ భార్గవ్, జనరల్ సెక్రటరీగా గద్దె సుధాకర్ గారిని. ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి మేము ఈ కళాశాలలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అప్పట్లో రాజకీయ నాయకులు ఎవరైతేనేమి అధికారంలో ఉన్నారో వారు ఈ కళాశాలలో ఒక స్టేడియం నిర్మించాలని చెప్పి వాళ్ళంతా సంకల్పిస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఆ రోజున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.